కానీ ఏం జరుగుతుంది, మా ఇంట్లో 6 ఉంటే మీ ఇద్దరం వస్తున్నాం, 4 ఇంటికాడ పెట్టాం. జై భీమ్, జై భీమ్, జై అనాది, జై అనాది. నా పేరు సౌటూరు సేనయ్య. యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మాది పటేల్ నగర్ గ్రామం. గౌరవనీయులు యానాది మహానాడు జాతీయ అధ్యక్షులు వెల్కా శ్రీనివాసరావు గారికి, అలాగే యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే మా నెల్లూరు జిల్లా అలాగే రాష్ట్ర బాపట్ల సత్యవతమ్మ గారికి, అలాగే బాపట్ల యానాది మహానాడు అధ్యక్షుడు కుమ్మరిగిరి నాగేశ్వరరావు గారికి, అలాగే యానాది మహానాడు సభ్యులు అందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన వివిధ సంఘాల నాయకులకి సభ్యులకి అందరికీ జై భీములు తెలుపుకుంటున్నాను. ఇక్కడ సభ ముఖ్య ఉద్దేశం బాపట్ల పెట్టడం కారణం ఏమనగా, కార్పొరేషన్ మనం సంపాదించుకోవాలి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు నాడు ఇక్కడ సభ పెట్టడం జరిగింది. ఈ సభ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వివిధ గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఉండే స్థానికంగా వివిధ గ్రామాలలో పర్యటించి అక్కడ ఏమేమి జరుగుతుండే అని ఫస్ట్ ఎంక్వైరింగ్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. అంతేగాని ఎవడో బయట ఊరు నుంచి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చి మన మారుమూల గ్రామాలలో పక్క పల్లెల్లో కట్ల మీదకి వచ్చి వాళ్ళు వచ్చి పెత్తనాలు చేస్తూ ఉంటారు. అంటే మన ఊర్లో ఉండే వాళ్ళంతా సీము రక్తం లేదా మనకి? ఇక్కడ ఓడెవడో వచ్చి ఇక్కడ మన ఊర్లో 3 కిలోమీటర్ల నుంచి వచ్చి మన ఊర్లో పెత్తనం చేసేది నాకు అర్థం కావట్లా. అది ఎక్కడ పోతుంది? వాడు వచ్చి వాడి మీటింగ్ అంటే మన ఊర్లో నుంచి 200 మందిని తీసుకోపోతాడు. అదే మన మీటింగ్ అంటే వాడు 200 మందిని వాడు అక్కడ చేరి ఆపుతున్నాడు. దేనివల్ల కారణం? మనలో అసమర్థత, మనలో ముందు మనలో సోంబేరితనం ఉంది. ఎందుకంటే మన ఊరును మనం కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంది? మన పక్కింటోడికి ఏదన్నా జరిగితే మనకు జరగల, మనకి ఎందుకు పోవాలి? ఓడి సావాలా, ఓడి చస్తాడు, మనం చూస్తున్నాం. అది కాదు వాడి ఉద్దేశం. వాడి శత్రువు కానీ మిత్రువు కానీ వాడికి ఏదైనా ఆపద జరిగినప్పుడు ముందుకెళ్ళి వాడిని రక్షించాలి. అదేవిధంగా మన ఊరోళ్ళు మనం కాపాడుకోవాలి. మనం ఇప్పుడు మనం అనుకుంటాడు, మా ఊరోళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదా, అసలు లెక్క చేయట్లేదా, మేము పిలిస్తే రారేయా అంటే ఎందుకు రారోళ్ళు? నువ్వేం చేసావు? వాళ్ళకి నువ్వేం చేసావు అని అడుగుతున్నాం మేము. ఫస్ట్ నువ్వేం చేయాలా? వాడు ఎవడో 3 కిలోమీటర్ల నుంచి వచ్చినాడు, వాడు చేస్తున్నాడు, నువ్వు ఎందుకు చేయలేకపోతుండవో? నువ్వు చేయాలి. వాళ్ళకి చేసి 2 చేయి, 3 చేయి. చేసినవాడు నువ్వు ఇంకొక 4 మనుషులు తీసుకొస్తాడు. ఆ విధంగా ఊరంతా ఏంది? పలానా నాయకుడు కూడా కాదు, మన ఊరు ఓడిరాడు, వీడి కాడికి పోతే పనులు జరుగుతున్నాయని వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలా. నమ్మకం కలిగిస్తే కదా నీకు అంతా ఊరంతా వస్తారు. నీకు వాడు ఏం చేస్తున్నాడు? ఏదో ఒకటి చేసి తీసుకుని వెళ్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి వాళ్ళల్లో కలబడి ఈ పనులు అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఇదైపోతున్నాం అని చూసుకొని వాళ్ళలో నలుగురిలో కొంచెం మనం పేరు సంపాదించుకోవాలి. అప్పుడే మనకి ఒక 4 వస్తారు. అదే ఈ సభ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ బాబు గారిని ఈ విధంగా వాళ్ళతో మాట్లాడాలంటే మనమంతా కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉండాలంటే 2-3తో అయ్యే పని కాదు. ఒక్కొక్క మనిషి 50 మందిని తీసుకురావాలి. తీసుకొచ్చి అందరూ కలిసికట్టుగా ఉండి మా యానాదులు కట్ల మీద ఊళ్ళ మీద ఎంతమంది ఉండరని చూపించాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? కట్ల మీద 4 ఉంటున్నారు, 7 ఉంటున్నారు, వాళ్ళకి ఏందా చేసేది అంటున్నారు అనమాట. అందుకని మనమంతా ఏకమయ్యి ఎక్కడెక్కడ ఉండాలో అందరూ పట్టుకొని తీసుకొని రావాలి. దానికి ఏం చేయాలి? మనమే చేయాలి. మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి పోయి ఇళ్లలో కూర్చోకుండా ఈ విధంగా పలానా రోజు సభ జరగబోతుంది, ఆ సభకి ఏం చేయాలి, ఎంతమందిని తీసుకురావాలి ఒక మనిషి మనం అనే దాని మీద కృషి చేసి, అదేవిధంగా ఆ సభకి ఎంత ఖర్చు అవుద్ది, మన వల్ల ఎంత అవుద్ది, మనం ఈ రోజుకి ఎంతో ఏదో ఖర్చులు పెట్టుకుంటా ఉంటాం. ఒక 5,000 10,000 వృద్ధాకు వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక 50 మందిని మనం ఒక మనిషి తీసుకురావాలంటే దానికి ఎంత ఖర్చు అవుద్ది ఒక్కడు ఆలోచించాలా. అదేవిధంగా ఆలోచించి ఒక్కడు ఒక 50 మందిని తీసుకొస్తే ఇక్కడ మీ వాళ్ళు అంతా ఇక్కడ ఉండే వాళ్ళు అంతా కానీ ఒక్క మనిషి 50 మందికి ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి. దాని ఆలోచన రావాలి మనిషికి. అప్పుడు నీకు 50 మంది వస్తున్నారంటే నువ్వు తీసుకొచ్చిన రోజు ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఆ విధంగా వాళ్ళకి పనులు జరిగిన రోజు నీ మీద నమ్మకం వస్తుంది.
అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పినట్టు మనిషికి ఒక 50 మందిని తీసుకురాగలగాలి. ఆ ఖర్చు కూడా మనమే భరించుకోవాలి. దానికి ఏ విధంగా చేయాలి, ఆ సభ ఎప్పుడు పెట్టిపోతున్నారు అని మళ్ళీ వాళ్ళు చెప్పిన దాకా మనం వెయిట్ చేయకూడదు. ఎప్పుడు పెడతారు, ఏ విధంగా పెడుతున్నారు, ఏది భయంకరంగా పెట్టాలి, ఒక ముఖ్యమంత్రిని స్థాయిలో ఉన్న మనిషిని మనం తీసుకురాగలగాలి. మనకు పనులు జరగాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనకి మైండ్లో ఉండాలి. ఇక్కడ నుంచి పోయిన తర్వాత దాన్ని మర్చిపోవడం కాదు. అదేవిధంగా మీరంతా వెళ్ళిన తర్వాత కూడా అక్కడక్కడ గ్రామ సభలు పెట్టుకొని ఆయా మండలాల్లో నియోజకవర్గాల్లో మనలాంటి వాళ్ళని అంతమందిని తయారు చేసి వాళ్ళు కూడా ఇదే విధంగా చెప్పి ఒక్కొక్కటి ఇంతమందిని తీసుకురావాలి, తీసుకొస్తే కానీ మనం ఈ సభను భయంకరంగా విజయవంతం చేయలేము. ఇప్పుడు ఏంది బీసీలకు పని జరుగుతున్నాయి, మాలోళ్ళకి పని జరుగుతున్నాయి, మాదిలకు పని జరుగుతున్నాయి చెప్పి మనం అనుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళంతా కలిసికట్టుగా వెళ్తుండారు, మనమే తూ అంటే ఇట్లా వెళ్ళిపోతున్నాం. అదేం చెప్తున్నా, వాడు ఎవడో 3 కిలోమీటర్లు వచ్చి ఫోన్ చేస్తే 50 మంది మనం పోతున్నాం వాడానుక అంటే మనం పిలిస్తే ఎందుకు రావట్లేదు, మనం వాళ్ళకి చేయట్లా. మనం భయపడుతున్నాం. ముందు మనం తెగించి మనం ముందు ప్రజల్లోకి వెళ్ళి పనిచేసేది నేర్చుకోవాలి ఫస్ట్. వాడు రాడు, వాడికి చేస్తే కదా నువ్వు వస్తాడు వాడు. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఈ సభని విజయవంతం చేయాలంటే మనం అంతా కలిసికట్టుగా ఉండి ఆయా గ్రామాలలో ఇదే మీటింగులు పెట్టుకొని ఆయా గ్రామాల్లో చైతన్యవంతులు చేసి ఈ విధంగా ఒక్కొక్క మనిషి ఒక 50 మందిని తీసుకొచ్చే విధంగా తయారు చేసుకొని ఇప్పుడు ఈ సార్ మెలికా శ్రీనివాసరావు గారు అలాగే తిరుమల శెట్టి శ్రీనివాసరావు గారు ఈ సభని పెట్టడానికి కారణం కూడా ఏంటంటే మన యానాదుల వరకు వాళ్ళు సొంతకి ఉపయోగించుకునేదానికి కాదు. ఈ కార్పొరేషన్ అనేది ఏంటంటే మన యానాదులకి అందరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దాంతో ముఖ్య ఉద్దేశం ముందుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ మనం అంతా సహకారాలు అందించి ఈ విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై